నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న ఈవినింగ్ సీఎస్‌కే వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ ఉప్పల్లో చాలా ఆసక్తికరంగా జరిగింది. ఇందులో చాలా మంది ప్రముఖులొచ్చిర్రు. ఆ ప్రముఖుల్లో విమర్శలు పొందుతున్నది మాత్రం రేవంత్ రెడ్డి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే సీఎంగా చాలా విధులుంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఫ్యామిలీతో అక్కడ చిల్ అవుతున్నారు. ఇంకో పక్క మాజీ సీఎం పంట పొలాలు ఎండిపోయినాయని చెప్పేసి అన్ని జిల్లాలు తిరుగుతున్నారు. ఇదేనా సీఎం నిర్వర్తించాల్సిన పద్ధతి అని చెప్పేసి చాలా విమర్శలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? విమర్శలు వస్తున్నాయంటే బీఆర్ఎస్కి ఫేవర్గా ఉండే సోషల్ మీడియాలో విమర్శలు వచ్చి ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత మేధావి అంటే, అది చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరూ లీడరే, ప్రతి ఒక్కరు నాయకుడే అనే ఒక సముద్రం లాంటి పార్టీలోకి వెళ్ళిన కొద్ది రోజులకే పిసిసి అధ్యక్షుడు అయ్యి ఆ కొద్ది నెలలకే ముఖ్యమంత్రి అయిన దాఖలాలు ఎవరికైనా ఉంటాయమ్మా? నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి 30 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్న తర్వాత పిసిసి చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడంట. మరి ఇంత షార్ట్ అంటే ప్రజాదరణ పొందిన నేత కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మరి ఈయన ఎంత టైం పీరియడ్లో అయ్యాడమ్మా? అంటే మరి ఆయనకి ఆ ఆలోచన ఉండదా? తెలియదా? ఇట్లా ప్రతిపక్షాలు రెడీగా ఉంటాయని ఆయనకి అర్థం కాదా? పని ఎందుకు వెళ్ళాడు? ఆయన కూడా పొలిటికల్ మైలేజ్ ఉంటుంది, ఏదో ఒకటి లేకుండా వెళ్ళడు. మనకు తెలియదు, కొద్ది కూడా పోయేది తెలుస్తుంది, అది అర్థమవుతుంది. అటువంటి వ్యూహాలు పనే మనిషి రేవంత్ రెడ్డి గారు. ఆయన అదే చెప్పాడు కదా, నా ప్రభుత్వాన్ని కూలదొయ్యాలనుకోని రకరకాల పన్నాగాలు పన్నితే రబ్బర్ స్టాంప్ లాగా కరెక్ట్గా పాస్ అయ్యాను, నాకున్న 3-4 సీట్లని తీసుకుని వెళ్ళిపోయి కూల్చేద్దాము, ఇంకేదో ఒక రేపు లోక్సభ ఎన్నికల తర్వాత చేద్దామంటే నా ఆలోచనలు నాకున్నాయి, నా ప్లాన్స్ నాకున్నాయి. ఒకసారి వాళ్ళే కానీ అలా స్టార్ట్ చేశారని నాకు అనిపిస్తే నా వైపు నుంచి నేను ఎలా స్టార్ట్ చేయాలో నాకు తెలుసు అంటే ఆయనకి అర్థం అవ్వక కాదు. ఆయన సామాన్యుడు, నువ్వు నేనే మాట్లాడుకుంటున్నప్పుడు ఆయనకు తెలియదమ్మా. ఎన్నో డక్కా ముక్కాలు తిని చిన్న వార్డు మెంబర్ ఏంటి, కాలేజీ ప్రెసిడెంట్ అవ్వడానికే 1,00,000 రాజకీయాలు ఈ రోజు రేపు తెలుసా. అసలు నేను చదువుకున్న రోజుల్లో అంటే ఆల్మోస్ట్ 10-15 డేస్ చేసి 10-15 ఇయర్స్ బ్యాక్ గ్రాడ్యుయేషన్కి కాలేజీ ప్రెసిడెంట్ అవ్వాలంటే అప్పట్లోనే 20-30 వేలు ఖర్చు పెట్టారు ఒక సాధారణ కాలేజీ ప్రెసిడెంట్ అవ్వడం కోసం. అంటే అఫ్కోర్స్ గ్యాదర్ చేసినవే, ఆడు 100, 50 అట్లా తీసుకునివే, కానీ 20,000 అంటే మాటలు. అప్పుడులో 20,000 అంటే అడు బాగా రిచ్గా బతికినోడికి 20,000 వచ్చేది జీతం. ఇప్పుడంటే సాఫ్ట్వేర్ ఎక్కువ వచ్చేసే కానీ కదా. మరి అలాగ ఒక కాలేజీ ప్రెసిడెంట్కి అంత ఖర్చు పెడితే ఇట్లా చేయడానికి ఎంత ఖర్చు పెట్టి ఉండాలి, ఎన్ని డక్కా ముక్కాలు తిని ఉండాలి. ఆయన ఒక వార్డ్ అక్కడ ఏదైతే హౌసింగ్ సొసైటీకి దేనికి ఫస్ట్ చేశారట సెక్రటరీగా, ఏదో ప్రెసిడెంట్గా. అక్కడ నుంచి ఆయన ఎన్నో రాజకీయాలు ఫేస్ చేసే ఉంటాడుగా. పోతే ఇప్పుడు ఈయన ఒంట్లో బాగాలేదు, ఇప్పుడిప్పుడు జనాల్లోకి వస్తున్నాడు. ఈయన డైరెక్ట్గా రైతుల వరకు ఎందుకు వెళ్ళిపోయారు? మరి ఇదే రైతుల కోసం వెళ్ళినప్పుడు బారాసాగా పేరు మార్చినప్పుడు ఎక్కడో ఉత్తరాదిన ఒక రాష్ట్రంలో వెళ్ళి అక్కడ రైతులకి ₹1,00,000 ప్రకటించారంటే ఈయన. అప్పుడు ఎన్ని విమర్శలు వచ్చాయి? తెలంగాణ ప్రభుత్వం మీద వచ్చిన డబ్బుని తెలంగాణ ప్రజల పన్నుల రూపంలో కానీ ఇక్కడ కష్టపడిన దాని వచ్చిన దాన్ని అక్కడెక్కడో రైతుకి ఇవ్వడం ఏంటి, ఇక్కడ రైతులకు ముందు ఇవ్వయ్యా అని కూడా అన్నారు చాలా మంది. మరి దానికి ఏం చెప్తారు? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటే నాకేదో ఫేవర్ అని నేను మాట్లాడట్లేదు. ఒక ముఖ్యమంత్రి సుమారుగా 2 అవర్స్ కనీసం కదా, అంతా 2020 మ్యాచ్లు కాబట్టి 2 అవర్స్ వరకు స్పెండ్ చేశారు అని అంటే ఎంత వాల్యుబుల్ టైం అది. ఆయన అక్కడ ఎందుకు ఉన్నాడంటే ఏదో రీజన్ లేకుండా అయితే ఉన్నాడు. ఎంత మన ఉప్పల్లోనూ మన హైదరాబాద్లో జరిగినా కానీ బట్ ఉన్నాడు అంటే ఇంకేదో ఉంది. ఆయనకు ఒక పర్సనల్ సెక్రటరీ ఉంటారు, ఆయన మంది మార్బలం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ రేంజ్ కూడా సెక్రటరీగా ఉంటాడు. అంత టైం ఎందుకు కేటాయించి పెడతాడు? అవన్నీ బేరీజ్ వేసుకునే ఉంటారు కదా, మాట్లాడతారు కదా. తర్వాత ప్రతిపక్షాల ఇంపాక్ట్ ఉంటుందిగా. అది కాక పర్సనల్ సెక్రటరీ ఒకటి ఉంటాడుగా, ప్రభుత్వం ఇచ్చిన సెక్రటరీ కాకుండా, ఐఏఎస్ ఆఫీసర్ కాకుండా పర్సనల్ సెక్రటరీ కూడా ఒకటి ఉంటారుగా. ఈయనకి సలహాలు ఇచ్చిన ఒక ఆ పార్టీ తరపున వ్యక్తి కూడా ఉంటారుగా. ఆయన కాన్వాయ్ అంటే ఆయన ఒక్కడేనా? కాదు కదా, చీఫ్ సెక్యూరిటీ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ తెలియదా? అందరికీ తెలుసు. కాకపోతే ఒక్కొక్క రకమైన స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు
ఒక్కోసారి కేసీఆర్ గారు 2 సార్లు అనుకుంటా మహాచండీ యాగం ఏదో చేశారు కదా. మరి చండీ యాగం చేస్తే భార్య భర్తలు ఇద్దరు కలిసి కూర్చోవాలి. ఒక రోజంతా పోయింది. మరి అప్పుడు అక్కడ రాష్ట్రంలో ప్రజలు అంత ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఈయన రోజంతా కూర్చొని భార్యతో హోమం చేశాడని అంటే ఎంతో రాష్ట్ర ప్రయోజనం కోసం హోమం చేశానంటాడు. రేపొద్దు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఈయన ఆల్రెడీ ట్రోల్స్ అవుతున్నాయి, దీని మీద కూడా ఆయన కౌంటర్ వేస్తారు. చూడండి, నేను అక్కడ ఫారినర్స్ వెళ్ళాను, అలా కలవడానికి ఫండ్స్ మొబిలైజ్ చేశానికి వెళ్ళాను అంటాడు ఆయన. మేబీ అంటున్నాను నేను. కాకపోతే చెప్పాను కదమ్మా, ప్రతి ఇంతకు ముందు కూడా సందర్భంలో చెప్పాను, ఈయన ఆ చేనేత కార్మికులకో సంథింగ్ ఎవరికో కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి అడిగితే ఆయన ఇవ్వలేదు, ఆయన దుర్మార్గుడు అని విమర్శించారన్నారు. మరి కదా, మరి అక్కడ చంద్రబాబు నాయుడు దుయ్యబడుతున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డిని దుయ్యబడుతున్నారు. అంతా ఏంటి? ఎన్నికల స్టంట్, పొలిటికల్ మైలేజ్ కోసం. ఎంత చేసినా ఈ 40 రోజులే చేయాలి. ఇంకా పోలింగ్ 13, ఒక రోజు ముందు ఎలాగ ఆపేస్తారు, 11 వరకు, ఎంతవరకు 11 సాయంత్రం వరకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 10 రోజులు, ఒక 20 రోజులు, 30 రోజులు ఉంది ఇంకా గట్టిగా. ఈ 30 రోజుల్లో ఏం చేయాలి? అలాగే చేసుకోవడానికి వీళ్ళకి మంచి టీం ఉంది బీఆర్ఎస్ వాళ్ళకి, నాకు తెలిసి వాళ్ళు చేసి ఉండొచ్చు. కాకపోతే ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి అలా ఎలా వెళ్ళిపోతాడు? ఇప్పుడు గతంలో కూడా మరి చెన్నారెడ్డి గారు అనుకుంటా, నాకు బాగా అప్పుడులో కథలుగా చెప్పుకున్నారు. నేను చిన్న అంటే ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్లో ఉంటాను ఆ టైంకి. ఇదేంటిది, ఒకవైపు రాష్ట్రంలో పట్టించుకోకుండా ఆయన ఫ్యామిలీతో పాటు సర్జరీకి దేనికో అమెరికా వెళ్ళిపోయాడు. ఆయన ఒక్కడే వెళ్ళొచ్చు కదా, ఫ్యామిలీ అంతా ఎందుకు తీసుకెళ్ళిపోయి ప్రభుత్వ ఖర్చులతో అని. ఆయన సమస్య ఏంటో, ఆయన ప్రాబ్లం ఏంటో, ఆయన ఎందుకు వెళ్ళాడు అక్కడికి, అప్పుడు రాజకీయాలు ఎలాగుండేవో ఎవరికి తెలుసు. సో ఈయన ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్ళి అంతసేపు స్పెండ్ చేశాడంటే ఏదో ఉంటుంది మొత్తం. రేపు పొద్దున్న అదే ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ ఇది కేసీఆర్ గారు అనలేదు, బట్ కేసీఆర్ గారు టీము ఇట్లా రైతులు ఇప్పుడు సమ్మర్ ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, నీటి కరువు, నీటి ఎద్దడి ఏర్పడింది. మరి ఎలా చేయాలి? ఒక విధంగా కేసీఆర్ గారి హయాంలో చేసింది కాళేశ్వరం మంచి ప్రాజెక్టే, కాకపోతే దాంట్లో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయి. దాన్ని ఇన్ని కోట్లు కానీ చూపిస్తే దానికి రెట్టింపు సంఖ్యలో వృధా చేసేసారు, లాగేశారని కూడా విమర్శలు ఉన్నాయి. పోనీ ఎంత విమర్శలైనా ఒక మంచి పని అయితే అయ్యింది కదా. నేను 2 వైపులా మాట్లాడుతున్నాను, ఒక మంచి పని అయితే అయ్యింది. చూద్దాం మరి. ఇప్పుడు ఈయన ఇక్కడికి వెళ్ళి ఇంత ఒక కరువులు లేదా ఇబ్బందుల పరిస్థితుల్లో కూడా ఒక మ్యాచ్కి వెళ్ళారంటే దీని రిజల్ట్ మళ్ళీ మనకి ఎలాగొస్తుందో చూద్దాం. అప్పుడు కేసీఆర్ గారికి విమర్శిస్తారా లేదా రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తారో మన నెటిజన్స్ మీదకి వదిలేయాలి. ఖచ్చితంగా దీని మీద కౌంటర్ వేస్తారు. చూడండి, రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతి సమీక్షలోనూ సమావేశంలో ప్రెస్ మీట్ పెట్టగానే ఇట్లా ఒకవైపు ఏవైనా విమర్శలు వచ్చినా, ట్రోల్స్ వచ్చినా దానికి ధీటుగా ఇండైరెక్ట్గా ఒక డైలాగ్ కూడా కుట్టేస్తున్నాడు ఆయన. అది ఎక్కడ సిచ్యువేషన్ తగ్గట్టే. మరి ఫోనే మళ్ళీ పట్టుకోడంట రేవంత్ రెడ్డి గారు. మరి ఎట్లా అమ్మా, ఎంత షార్ప్ ఉండాలి? ఇటువైపు నుంచి ఎవడో విమర్శిస్తాడో తెలియదు, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని పరిపాలించాలి. అది చాలా హాట్ సీట్. ముఖ్యమంత్రి హ్యాపీగా అనుకుంటాం, నిజమమ్మా, కానీ చాలా హాట్ సీట్ అది. ఎప్పుడు ఎవరు గవర్నమెంట్ కూల్ చేస్తాడో తెలియదు. ఎవరికి మినిస్టర్ గారు మేనల్డ్ ఎవడో వాడు ఫోన్ చేస్తాడు, సార్ మా మేనల్డ్ ఇలా దొరికిపోయి కొద్దిగా మీరేదో చెప్పండి సార్. ఇట్లాగా ఇప్పుడు వాడి వరకు అయితే ఓకే, పక్కోళ్ళ మీద ఆ పక్కల ఫ్రెండ్ కూడా. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్, అరే నీకు కొద్దిగా మీడియాలో పరిచయాలు ఉంటాయి కదా, తిరుపతిలో దర్శనం గురించి చెప్పరా. నీ వరకు ఓకేరా, నీ ఫ్రెండ్ ఎవడో వెళ్తున్నాడు కూడా నాకు చెప్తాడు. వాడు ఇబ్బంది అయిపోతుంది కదా. అలాగా నేను వాడికి కూడా ఎన్నిసార్లు అడుగుతాను, ఎవడైతే వాడికి చెప్తాడో వాడికి అడగలేం కదా. అప్పుడు రేపొద్దు నాకు వాడు చేయడు, ఇంకా నాకు వెళ్ళడానికి ఇంకా అవ్వదు. అట్లాంటివి పరిస్థితుల్లో చాలా ఉంటాయి. ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో అసలు బాసులు కుటుంబాలనే పట్టించుకొని లిస్టు తీయించి మరీ చేస్తున్నాడు ఆయన. రైతులకు వదిలేస్తాడా? చూద్దాం దాన్ని ఎంత చాకచక్యంగా చేస్తాడు. ఎందుకంటే డిఎస్పీ నల్లిగాని పిలిపించి మళ్ళీ పోస్టింగ్ ఏదో చేపిస్తున్నారు. ఎవరెలా చేస్తారమ్మా? అలాంటి కొన్ని మంచి ఉన్నాయి కదా, అప్పుడే ఎందుకు ఛాన్స్ ఇద్దాం. ఇంకా ఇట్లా ముందే అనేస్తే ఆయన ఫీల్ అయ్యి ఈగో హట్టే చేయడం మానేస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.